మహిళల్ని మోసం చేసిన చంద్రబాబు మహిళా దినోత్సవం నాడు మరో డ్రామా రక్తి కట్టించారని ఆరోపించారు వైఎస్ జగన్. ఏ ఒక్క హామీని అమలు చేయకపోయినా అన్నీ చేసేసినట్టు డ్రామా ఆడారంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ పథకానికి 3 బడ్జెట్లలో అతీగతి లేదని అన్నారు. అనేక పథకాలను రద్దు చేసిన చంద్రబాబుకు మహిళా సాధికారత గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. గత 3 రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు 3 డ్రామాలు చూపించిందని ఘాటు విమర్శలు చేశారు వైఎస్ జగన్. అసెంబ్లీలో ఒక డ్రామా, పగటి వేషాలు వేసుకున్న అదే ఎమ్మెల్యేతో మరో డ్రామా. ఈ రెండింటికి కొనసాగింపుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు చంద్రబాబు ఇంకో డ్రామా ఆడారని జగన్ ఎక్స్లో సుదీర్ఘ పోస్ట్ రాశారు. జనాభాలో 50% ఉన్న మహిళలకు ఏ ఒక్క హామీని అమలు చేయకపోయినా అన్నీ చేసేసినట్లు డ్రామా ఆడారంటూ ఎక్స్ వేదికగా ఆరోపించారు. మహిళలకు 54,000 రూపాయల చొప్పున బాకీ డబ్బులను ఎప్పుడు ఇస్తారని జగన్ ప్రశ్నించారు. 50 ఏళ్లకే పింఛన్ పైసలు అన్నారు, అవెప్పుడిస్తారని అడిగారు. తల్లికి వందనం కింద మొదటి ఏడాది పూర్తిగా ఎగనామం పెట్టారని ఆరోపించారు. ఉచిత గ్యాస్ చిన్న హామీ కూడా మోసమే అన్నారు జగన్. ఉచిత బస్సు సర్వీసును కేవలం 5 సర్వీసులకు మాత్రమే పరిమితం చేశారని విమర్శించారు. 3 బడ్జెట్లయిపోయినా ఒక్క కుటుంబానికి ఒక్క ఇంటి పట్టా ఇవ్వలేదని జగన్ విమర్శించారు. డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ పథకానికి 3 బడ్జెట్లలో అతీగతి లేదని అన్నారు. వైఎస్ఆర్ చేయూత పథకం, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం వంటి పథకాలను రద్దు చేసిన చంద్రబాబుకు మహిళా సాధికారత గురించి మాట్లాడే అర్హత లేదని వైఎస్ జగన్ మండిపడ్డారు. వీధికో బెల్ట్ షాప్, ఊరికో మద్యం షాపు, అదే చంద్రబాబుకు తెలిసిన మహిళా భద్రత అని ఎద్దేవా చేశారు. దిశ పోలీస్ స్టేషన్లను, దిశ యాప్ను కూడా నిర్వీర్యం చేశారని ఫైర్ అయ్యారు. మహిళాభ్యుదయానికి, మహిళా సాధికారతకు చంద్రబాబు పాలన చీకటి కాలమన్న జగన్ రాష్ట్రంలో నడుస్తున్నదంతా దుశ్శాసన పర్వమే అని మండిపడ్డారు.